ఒక మ్యాచ్‌లో ఫస్ట్ బాల్‌తో వికెట్ తీయటం. మళ్ళీ 3 ఓవర్లు ఏసేసి 24 పరుగులిచ్చి 4 వికెట్లు తీయటం. అది అతని ఫస్ట్ మ్యాచ్ అయితే. అంతకంటే ఒక డ్రీము ఏ బౌలర్‌కి ఉండదు. అలాంటి ఒక డ్రీము అతను కూడా కలగనుండడు. ఆ ఒక్క గంటన్నర మ్యాచ్‌లో అతని మొత్తం హిస్టరీ అంతా మారిపోయింది. ఎవరి అశ్విని కుమార్ అని చెప్పేసి మొత్తం వెతకడం ప్రారంభించారు. ఓపెనింగ్, బౌలింగ్ ఫస్ట్ అతని చేతికి బాల్ దొరకగానే బౌలింగ్ చేసి వికెట్లు తీసింది కూడా మామూలు ప్లేయర్స్ కాదు. నలుగురు కూడా టాప్ బ్యాట్స్మెన్స్. అందులో మొదటివాడు అజింక్య రహానే అయితే రింకు సింగ్, మనీష్ పాండే, రస్సెల్ వీళ్ళందరూ కూడా భయంకరమైన హిట్టర్స్. వీళ్ళందరితోని వికెట్లు తగ్గించుకోవడం అనేది పెద్ద విషయం. ఇందులో 2 క్యాచెస్ ఉంటే 2 బౌల్డ్ ఉన్నాయి. అది చాలా పెద్ద విషయం. ఇతను ఒక బ్యాడ్ ఫెయిల్డర్ ఏమో అనిపించింది చూసిన మొదటి మ్యాచ్లోనే. కారణం ఏంటంటే 2 క్యాచ్లు చేతిలో పడ్డాయి. 2 క్యాచ్లు కూడా జారి విడిచాడు. పేస్ బౌలరే కానీ కరెక్ట్గా క్యాచ్లు పట్టట్లేదు అనేది మాత్రం ఉండింది. ఏదైనా ఇతని లక్ అయి ఉండొచ్చు, ఇతను ఫేట్ అయి ఉండొచ్చు. ఒకటే మ్యాచ్లో మనం నిర్ణయించలేం కాబట్టి ఇంకా ముందు జరిగే మ్యాచ్ల్లో ఇతను ఎలాంటి పర్ఫార్మెన్స్ చేయబోతాడనేది అందరి కళ్ళు ఇతనిపై ఉంటుంది. ముంబై ఇండియన్స్ మ్యాచ్ అనగానే ఇక నుంచి అశ్విని కుమార్ని కూడా ఎదురు చూడటం మనం చూస్తాం. ఎందుకంటే గతంలో మనం బుమ్రాలు ఇట్లాంటి పెద్ద పెద్ద ప్లేయర్లు అందరూ కూడా ఆ టీంలో ఉన్నవాళ్లే. అలాంటి ప్లేయర్స్ మధ్యలో ఇప్పుడు ఇతను వెళ్ళి అక్కడ ఆడుతున్నాడు. 23 ఏళ్ళే ఉన్నాయి. ఒక ఇండియన్ ప్లేయర్ మళ్ళీ ఫ్రెష్గా ఒక బయటకు వచ్చిన రత్నం లాంటి వాడు.